బంధువులారా, రామాయణాన్నే దీర్ఘ శరణాగతి అని కూడా మన పెద్దలు అంటారు. రాముణ్ణి శరణాగతి చేసినటువంటి వారు చరిత్రలో చాలా ఉదాత్తులుగా నిలబడి ఉన్నారు. కనుక జీవుడవై పుట్టినటువంటి మనం చేయవలసినటువంటిది, భగవంతుడైనటువంటి ఆ స్వామికి చేయవలసినది శరణాగతి. ఆ శరణాగతి గురించి తెలిపేదే శ్రీమద్ రామాయణం. అదిగో ఆ రామాయణాన్ని పారాయణ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం రాబోయేటువంటి చైత్రమాసపు ఉత్సవాలు రాముని యొక్క వసంత నవరాత్ర ఉత్సవాలు అని కదా చెప్తారు. ఆ నవరాత్రుల్లో పరమ పావనమైనటువంటి ఆ పుణ్యకాలంలో మనం 21 రోజుల పాటు మనం రామ శరణాగతి దీక్ష చేద్దాం. గుహుడు, శబరి, ఆంజనేయుడు, సుగ్రీవుడు, విభీషణుడు మొదలగు వాళ్ళందరూ కూడా రాముణ్ణి ఆశ్రయించి అందరూ కూడా బాగుపడ్డారు, చరిత్రలో నిలిచిపోయారు. రాముణ్ణి శరణాగతి చేసినటువంటి వారికి ఏ లోటు ఉండదు అని మనకి శ్రీమద్ రామాయణం తెలియజేస్తుంది. అటువంటి దీర్ఘ శరణాగతి గ్రంథము ఆదర్శంగా తీసుకుని మనం ఆ రామచంద్రుని శరణాగతి దీక్ష చేద్దాం రండి. జై శ్రీమన్నారాయణ.